బాధలో ఓర్పు, గెలుపులో నేర్పు, ప్రకృతిలో తూర్పు ఎవరు మార్చలేనిది. అందరికీ సరిపడా ఆక్సిజన్ ఇచ్చే దేవుడు అదృష్టం మాత్రం కొందరికే ఇస్తాడు. పుట్టాలంటే ఇద్దరు, చచ్చిన తర్వాత మోయడానికి నలుగురు, మధ్యలో మనం బ్రతకడానికి ఎందరో ఎదవలు. మనం కష్టపడకుండా వచ్చేది కోపం ఒకటే. మనిషి ఆనందంగా లేడు అంటే బాధలో ఉన్నాడని, అదే మనిషి ఆవేశంలో ఉంటే చావుకి దగ్గరగా ఉన్నాడని అర్థం. అలాంటి ఇద్దరు యువకుల కథ. ఇప్పుడేం చేద్దాంరా? కొత్తగా మనం చేయడానికి చెప్పడానికి ఏముందిరా? దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు, సంపాదన లేని వాడికి చావే హక్కు. అంటే మనం సూసైడ్ చేసుకోవాలా? మన చుట్టూ ఉన్న మనుషులే ఎన్నో సమస్యలున్నా బతుకుతున్నారా. అవును, బ్రతుకుతున్నారు. మనుషుల్లా కాదు, శవాల్లాగా. ఇదిగో చూడు, ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎక్కడైనా బ్రతకొచ్చు, కానీ ఇలానే బ్రతకాలంటే ఇక్కడ బ్రతకలేము. లాటరీ తగిలిందిరో! జీవితం ఎలాగో చావాలనుకున్నాం, చావును చూసే ధైర్యం అనుకున్నప్పుడు చంపే ధైర్యం కూడా ఉండాలి. ఇలా చేయడం తప్పేమోరా. నిజానికి నిలకడలేదు, అబద్ధానికి అలసట రాదు. మన బాధల్ని అర్థం చేసుకోలేమన్న ప్రపంచంలో వేరే వాడి బాధతో మనకేం సంబంధం రా? ఇదిగో చూడు, ఇలాగే బ్రతకాలనుకున్నాం. అది కాదురా. గాంధీ చెప్పారు, డూ ఆర్ డై అని. జనరేషన్ మారింది, చుట్టూ ఉన్న జనాభా కూడా మారారు. చంపు లేకపోతే చావు, ఇదే కరెక్ట్. ఒక్కసారి ఆలోచించరా, నీకు జాబు నాకు బిజినెస్ రెండు ఒకేసారి వస్తాయి. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి.
ఇది? అచ్చం మనలాగా ఉన్నారా? నాకేం అర్థం కావట్లేదురా. రే, ఎవరు వస్తున్నట్టున్నారు. ఈ బాడీస్ని క్లియర్ చేద్దాం. లాటరీ తగిలిందిరో. ఇదొక డిసీజ్. దాని పేరు టైం క్యాజువాలిటీ లూప్, లైక్ హాలుసినేషన్. ఈ డిసీజ్కి మెయిన్ రీజన్ స్ట్రెస్. గతంలో ఏదో జరిగిందని బాధలో, ఫ్యూచర్లో ఏమీ జరగదని మాయలో ప్రస్తుతాన్ని గడిపేవారు. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ప్రతి మనిషికి ఆనందం, బాధతో పాటు బోనస్గా ప్రాబ్లం అనే ఫ్యూచర్ ఫ్రీగా వస్తుంది. ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం సెర్చ్ చేస్తూ అదే పనిగా ఇంకా ఏం పని చేయాలో తెలియక బ్రెయిన్ అనే బైక్ బ్యాలెన్స్ తప్పుతుంది. మితిమీరిన ఆలోచనల వల్ల అవసరం లేని ప్రతి విషయాన్ని అవసరంలా భావిస్తూ చివరికి బ్రెయిన్ని రిపీట్ మోడ్కి అలవాటు చేస్తారు. కూర్చొని తింటే కొండలోనే కరిగిపోతే అన్నట్లు కూర్చొని ఆలోచిస్తే ఆయుష్ కూడా అరిగిపోతుంది. దీనివల్లే టెంపోరల్ క్యాజువాలిటీ లూప్ అనే సైకలాజికల్ డిజార్డర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఓ షిట్, ఏంట్రా ఇది? అచ్చం మనలాగా ఉన్నారా? నాకేం అర్థం కావట్లేదురా. రే, ఎవరు వస్తున్నట్టున్నారు. ఈ బాడీస్ని క్లియర్ చేద్దాం.